ఇంకోటి మా పాప బర్త్డేను ఈసారి అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలతో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసాము. ఫైనల్గా ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా ఎంటర్ అవ్వడము, అలానే మా పాప బర్త్డేను అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకోవడం, ఈ 2 ఇన్సిడెంట్స్ చాలా 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 హ్యాపీని ఇచ్చాయి. నాకు ఈరోజు ఇక్కడ ఈ బర్త్డే కంటే కూడా మిమ్మల్ని అందరినీ వచ్చి కలవడం అనేది చాలా హ్యాపీ ఇస్తుంది నాకు. ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మీ లైఫ్లో మంచి సక్సెస్ని సాధిస్తారు. తర్వాత ఫ్యూచర్లో మీరు కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ గ్యాదర్ అయినప్పుడు నాకు మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. సో ఆ విధంగా మీరు కూడా బాగా చదువుకొని ఏదైతే మీరు లైఫ్లో మంచి సక్సెస్కి వెళ్ళేసి మీరు కూడా ఇదే విధంగా ఇంకొక 100 మెంబర్స్కి మీరు కూడా ఒక మంచి లైఫ్ని ఇచ్చే స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మోనా బర్త్డే కోసం మీరందరూ కూడా తనకి విషెస్ చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీ మధ్య చేసుకోవడం ఈ బర్త్డే అనేది నిజంగా ఇప్పటి వరకు నాకైతే ఇటువంటి మెమరీ అనేది నాకైతే లేదు. సో చాలా లైఫ్లో ఒక మంచి మెమరీ అనేది మీ వల్ల వచ్చింది. సో మీరందరూ బాగా చక్కగా చదువుకొని మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ మా పాప బర్త్డే మీతో సెలబ్రేట్ చేసుకోవాలని లాస్ట్ 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాను. సో అంటే మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకొని మీకు ఇండైరెక్ట్గా మేము కూడా ఉన్నాము, మీరు ఎలోన్ కాదు అన్నటువంటి సపోర్ట్ని ఇవ్వడానికి మేము ట్రై చేశాము. ఈ ట్రై చేసే ప్రాసెస్లో మా సిస్టర్ విజయలక్ష్మి ఆమె మీ యొక్క చిల్డ్రన్ హోమ్ను మాకు చెప్పింది, మున్నార్ పోలూరులో ఉండేది అని. ఆమె ద్వారానే ఫైనల్గా ఆ మన్నార్ పోలూరు ఈ లొకేషన్, ఈ హౌస్ మేము ఐడెంటిఫై చేసినాం. మేము వచ్చి మీ సార్తో మాట్లాడితే ఇమీడియట్గా ఓకే సార్, ప్రాబ్లం లేదు, యూ కెన్ డూ సార్ అన్నారు. సో ఆఫ్టర్నూన్ బాగుంటుంది అనుకున్నాం, బట్ సార్ ఏమన్నారంటే చిల్డ్రన్స్ అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ అయితే బాగుంటుందని చెప్పారు. సో అన్నీ మా పాపకి అన్నీ ఇప్పుడు 7th బర్త్డే, దాని ముందు కూడా చేసాం. కానీ బాగా హ్యాపీ ఏదైనా మూమెంట్ ఉంది అంటే అది ఈరోజు మీతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది హ్యాపీగా ఉంది. మీరు కూడా లైఫ్లో మంచి సక్సెస్ సాధించండి. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్ను కరెక్ట్ టయానికి అచీవ్ చేయాలి. ప్రతి ఒక్కరికి సేమ్ ఆపర్చునిటీసే ఉంటాయి. కొంతమంది ఏదో రీజన్తో సరిగ్గా స్టడీస్లో చదవలేదు. ఇప్పుడు మేము కూడా చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి, చాలా బ్యాక్వర్డ్ విలేజ్ నుండి వచ్చినాను. బట్ ఇప్పుడు మంచి సక్సెస్ ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా సక్సెస్ వస్తుంది. ఎప్పుడు ఫస్ట్ మీరు చేసే వర్క్ను మీరు నమ్మినప్పుడు మాత్రమే సక్సెస్. మనం అనాథాశ్రమంలో పిల్లలతో సెలబ్రేట్ చేసుకునే టైంలో వాళ్ళ ఫేస్లో కనిపించినటువంటి ఆనందం కావచ్చు, అలానే మేము వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసి, అదేనండి చికెన్ దమ్ బిర్యానీ వాళ్ళు కావాలన్నారు, మనం దాన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వాళ్ళ ఫేసుల్లో ఆ ఆనందం,
మనం ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే వాళ్ళతో కలిసి మనం ఫుడ్‌ను తినేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం దగ్గరుండి చూసాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా పాప మళ్ళీ అడిగింది నెక్స్ట్ నా బర్త్‌డేకి మళ్ళీ ఇక్కడే కేక్ కట్ చేస్తాను డ్యాడీ అని చెప్తే నేనైతే ఓకే అన్నాను. సో, ఎనీవే ఇలాంటి మంచి విషయాలు నా లైఫ్‌లోకి మళ్ళీ మళ్ళీ వస్తాయని, అలానే ఈ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ లిస్ట్‌లోకి ఎంటర్ అవ్వడానికి మీరే మెయిన్ కారణం. సో, ఫ్యూచర్‌లో కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. అలానే ఈ ఇయర్ మన ఛానల్ వైస్ ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఏంటంటే అది మోర్ సబ్స్క్రైబర్స్ రావాలి. అలానే మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేలాగా మనకు మీ నుంచి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ నుంచి కొంత సపోర్ట్ అయితే వస్తుందని ఆశిస్తున్నాను. 100% నాకు కాన్ఫిడెంట్ ఉంది మీరు సపోర్ట్ చేస్తారని. అలానే ఈ ఇయర్ మన ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవుతుందని. మానిటైజేషన్ కంప్లీట్ అవుతే మనం కొంతమందికి లైక్ మనీ డొనేషన్ కానీ, లేదా ఫుడ్ డొనేషన్ కానీ, లేదా కొంతవరకు బట్టల డొనేషన్ కానీ ఇలాంటివి చేద్దామని ఆలోచిస్తున్నాను. సో, మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి నా దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. మంచి మంచి కాన్సెప్ట్‌తో ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అలానే మంచి మోటివేషనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దానివల్ల కొంతమందికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను. సో, ఇన్ని రోజులు మీ సపోర్టు, ఫ్యూచర్‌లో కూడా మీ సపోర్టు ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.